This video is for educational and informational purposes only. Please do your own research before applying. టెలికాం సంస్థలో చేసే ఆఫీసర్ లెవెల్ పర్మనెంట్ ఉద్యోగాలకి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 60,000 వరకు జీతం అయితే ఇస్తారు. ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా, ఎలాంటి పరీక్ష ఏమీ పెట్టకుండా క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని సెలెక్షన్ అయితే చేస్తారు. సో చాలామందికి నోటిఫికేషన్ వచ్చినట్లు కూడా తెలియదు. సో నేను కంప్లీట్గా ఇదే వీడియోలో నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. అండ్ అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు 2026 ఇయర్కి సంబంధించి పోస్ట్ ఆఫీస్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. 45,000కి పైగా పోస్ట్ ఉన్నవి. మినిమం 10th క్లాస్ పాస్ అయితే చాలు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో కొద్దిసేపటి క్రితమే అప్లోడ్ చేశాను. సో ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ వాళ్ళు ఈ వీడియో కూడా డీటెయిల్గా చూసేసి ఈ జాబ్స్కి కూడా అప్లై చేసుకోండి. ఈ లింక్ నేను పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను, ఇక్కడ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ మీకు ఐటీఐ లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఐటీఐ లిమిటెడ్ అనేది ఒక సంస్థ అనమాట, ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కాదు. సో ఐటీఐ లిమిటెడ్ వాళ్ళైతే 2026 ఇయర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.itiltd.in వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కింద ఉన్న ఐటీఐ లిమిటెడ్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో ఇందులో ఎలాంటి టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నవి, ఎన్ని పోస్ట్ ఉన్నవి, ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్, అన్ని ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే టోటల్ 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. మీకు యంగ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ దాంట్లో, యంగ్ ప్రొఫెషనల్ టెక్నీషియన్ దాంట్లో, యంగ్ ప్రొఫెషనల్ ఆపరేటర్, ఈ 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నవి. ఈ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మీకు మంత్లీ 60,000 వరకు శాలరీ ఉంటుంది. ఈ టెక్నీషియన్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయితే మంత్లీ 35,000 వరకు శాలరీ ఉంటుంది. ఆపరేటర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితేనేమో 30,000 వరకు శాలరీ ఉంటుంది. ఇలా పోస్టులను బట్టి మీకు శాలరీ అనేది వేరీ అవుతూ ఉంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్కి ఏజ్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 22 డిసెంబర్ 2025 ఉంటుంది. సో ఆ డేట్లోపు ప్రతి ఒక్కరికి మినిమం కానీ మ్యాక్సిమం ఏజ్ అనేది ఆ డేట్లోపు వర్తిస్తుంది. సో ఈ టెక్నీషియన్ వేకెన్సీస్కి అయితే మ్యాక్సిమం 35 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ గ్రాడ్యుయేట్స్కి ఆపరేటర్ వేకెన్సీస్కి అయితే వాళ్ళు పర్టికులర్గా అయితే ఏమి ఇవ్వలేదు, 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి 45 ఇయర్స్ వరకు కూడా రిలాక్సేషన్ అయితే కల్పిస్తుంటారు. ఇంటర్నల్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ అందులో జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకైతే 45 ఇయర్స్ ఉంటుంది. సో గ్రాడ్యుయేట్స్కి కానీ ఆపరేటర్స్కి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉండొచ్చు. అండ్ మీకు ఈ టెక్నీషియన్ వేకెన్సీస్కి అయితేనేమో 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూడండి, పోస్టుల వారిగా చెప్తాను. ఫస్ట్ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్కి అయితేనేమో అంటే మీకు గ్రాడ్యుయేట్లో యంగ్ ప్రొఫెషనల్లో ప్రాజెక్ట్స్ వేకెన్సీస్కి అయితే బీ లేదా బీటెక్ రిలవెంట్ బ్రాంచ్ కానీ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వేకెన్సీస్కి ఎంబీఏ కానీ ఎంఎస్సీ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ, మార్కెటింగ్ వేకెన్సీస్కి ఎనీ డిగ్రీతో పాటు ఎంబీఏ మార్కెటింగ్ చేసి ఉండాలి. ఈ టీఎస్టీఎల్ వేకెన్సీస్కి బీ లేదా బీటెక్ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ ఇన్ టెలికామ్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, సైబర్ సెక్యూరిటీ ప్లస్ 2 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. తర్వాత హెచ్ఆర్ లేదా ఫైనాన్స్ వేకెన్సీస్కి ఎనీ డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంకా ఈ అఫీషియల్ లాంగ్వేజ్ వేకెన్సీస్కి అయితేనేమో డిగ్రీ విత్ హిందీ లేదా ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఓన్లీ గ్రాడ్యుయేట్స్కి ఇక్కడ చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత టెక్నీషియన్ వేకెన్సీస్కి చూడొచ్చు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అంటే రిలవెంట్ బ్రాంచ్లో డిప్లొమా కానీ లేదా బీఎస్సీ లేదా బీసీఏ లేదా బీబీఏ లేదా బీబీఎం చేసి ఈ స్పెసిఫిక్ పోస్ట్ రిక్వైర్డ్ అంటే విఎస్ఎస్సి సర్టిఫికేషన్
ఆర్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు స్పెసిఫిక్ పోస్ట్‌లకి. తర్వాత ఆపరేటర్స్ వేకెన్సీస్‌కి అయితేనేమో ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ రిలవెంట్ ట్రేడ్‌లో ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్‌తో పాటు స్పెసిఫిక్ పోస్ట్‌లకి వీఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ఇంకా లేదా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో, ఇలా మీకు కొన్ని పోస్ట్‌లకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కొన్ని పోస్ట్‌లకి ఎక్స్పీరియన్స్ ఏమీ అడగట్లేదు. ఒకసారి కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ సెక్షన్‌లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నారంటే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో, ఎక్స్పీరియన్స్ లేని పోస్ట్‌లకైతే ఖచ్చితంగా ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే అప్లై చేసుకోండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాటికి మీరు ఎలిజిబుల్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరన్నా ఈ క్వాలిఫికేషన్స్, ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈ ఫస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇంకా ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్స్ వేకెన్సీస్కి అయితే స్టేజ్ 1లో మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. కేవలం క్వాలిఫికేషన్ పాయింట్ బేస్డ్ మెథడాలజీ మీదనే షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే మీ క్వాలిఫికేషన్ వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి స్టేజ్ 2లో ఈ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్కి స్టేజ్ 1లో షార్ట్ లిస్ట్ చేసి స్టేజ్ 2లో జీడీ గ్రూప్ డిస్కషన్ ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. దాని తర్వాత ఈ టెక్నీషియన్ ఆపరేటర్ వేకెన్సీస్కి అయితే స్టేజ్ 1 ఉంటుంది. మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి స్టేజ్ 2లో మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి సెలక్షన్ చేస్తారు. ఇవి ఈ ఓన్లీ గ్రాడ్యుయేట్ వేకెన్సీస్కి మాత్రమే గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మిగతా ఐటీఐ డిప్లొమా వేకెన్సీస్కి అయితే కేవలం స్కిల్ టెస్ట్ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 22 డిసెంబర్ 2025 రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 12 జనవరి 2026 వరకు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా డేట్ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లికేషన్ అయితే చేసేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ www.itilimited.ltd.inలోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ ఇస్తాను. అక్కడ దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ మొత్తం చేసుకోవాలి. లైక్ మీ డాక్యుమెంట్స్ లైక్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. ఆ ఫొటోస్ కూడా అప్లోడ్ చేసి మీరు 12 జనవరి వరకు ఖచ్చితంగా చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకున్నాక మీకు ఒక ఫామ్ వస్తుంది, అప్లికేషన్ ఫామ్ చేసుకున్నట్లు. దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు కెరీర్స్ ITILTD.inలో కెరీర్స్ ఓపెన్ అవుతుంది. మీకు డైరెక్ట్ కెరీర్స్లో లింక్ ఇస్తాను. సో ఇందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో డైరెక్ట్ ఏంటంటే అంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ లేదనుకో రిజిస్టర్ టు అప్లై అనేందుకు ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు అన్ని ప్రాపర్గా ఇవ్వాలి. అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రం డైరెక్ట్ ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ అనుక దానిపైన క్లిక్ చేశారనుకో నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే పోస్ట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని లాగిన్ అయిపోయారంటే మీకు అప్లికేషన్ వచ్చేస్తుంది. అప్లికేషన్ మొత్తం చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. వాళ్ళు మీకు ఫర్దర్గా మీ క్వాలిఫికేషన్ అవన్నీ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి గ్రాడ్యుయేట్స్కి ఏమో ఇంటర్వ్యూ గురించి అప్డేట్ చేస్తారు. మిగతా పోస్టులకి స్కిల్ టెస్ట్ గురించి అప్డేట్ చేసి అవి కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న ఐటీఐ లిమిటెడ్ వాళ్ళైతే 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం ఐటీఐ వాళ్ళకు, డిప్లొమా వాళ్ళకు, ఇంకా గ్రాడ్యుయేట్స్కి వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అవకాశాన్ని అయితే వదులుకోకండి. ఎందుకంటే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా సెలెక్షన్ చేస్తున్నారు కాబట్టి ఆపర్చునిటీని మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.